హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. రెగ్యులర్గా మనము ఎప్పుడైనా అప్పుడప్పుడు బిర్యానీ తినాలి అనిపించినప్పుడు ఆ టైంకి మన ఇంట్లో వెజిటబుల్స్ లేకపోవడమో, లేదంటే బాస్మతి రైస్ లేకపోవడమో, లేదంటే మసాలా ఇంగ్రీడియంట్స్ లేకపోవడమో జరుగుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా మార్కెట్లో ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో బిర్యానీ తయారు చేసేసుకునే ప్యాకెట్స్ అవైలబిలిటీగా ఉన్నాయండి. నేను కూడా రీసెంట్గా మొన్ననే మా సూపర్ మార్కెట్లోకి వెళ్ళి చూస్తే రాజమండ్రి వారి అమ్మ ఆహార్ అని చెప్పేసి ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ దొరికింది. నేను కూడా 2 ప్యాకెట్లు తీసుకొచ్చాను. యాక్చువల్గా ఇది ఏంటంటే కర్నూలు సోనాతో తయారు చేశారండి. అంటే మనకి సాటెక్స్ రైస్ అనమాట, అంటే బాస్మతి రైస్ కూడా కాదు. సో హెల్త్కి కూడా మంచిది. సో ఫస్ట్ నేను ఇది అన్బాక్స్ చేస్తున్నాను. ఇందులో ఏమున్నాయో చూద్దాము. యాక్చువల్గా దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ లైక్ స్పైసెస్ అన్నీ కలిపేసేసి రైస్తో పాటు మిక్స్ చేసేసి పెట్టాడు అనమాట ప్యాకెట్లో. అలాగే మనకి సోయా చంక్స్ అనేవి ఇచ్చాడు, కొద్దిగా లిమిటెడ్గా. అంటే ఆ రైస్కి ఆ సోయా చంక్స్ సరిపోతాయి. ఏ వెజిటబుల్స్ వేసుకోకుండా, ఏమీ వాడక్కర్లేకుండా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ ఇంగ్రీడియంట్స్ని దీన్ని కలిపి వాటర్లో వేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటే మనకి బిర్యానీ అనేది కేవలం 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈజీగా ఎక్కువసేపు వెయిట్ చేయలేకుండా బిర్యానీ టేస్ట్ చేసేయచ్చు. ఇంకా కర్రీ గ్రేవీ అన్నది మన ఆప్షన్ అనమాట, టైంని బట్టి చేసుకోవచ్చు. బట్ ఈ బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంది. అండ్ మనం కర్రీ గ్రేవీస్ కూడా అవసరం లేదు, కొంచెం స్పైసీగానే ఉంది బిర్యానీ. సో ఇది వచ్చేసేసి మన రెగ్యులర్ రైస్ కప్కి ఎలా మెజర్ చేస్తామో అలాగే అనమాట. 1 కప్పు సాటెక్స్ రైస్కి ఒక 2 కప్స్ వాటర్ వాడాలి. సో మొత్తం ఇప్పుడు బిర్యానీకి మనకి ప్యాకెట్లో ఎంత రైస్ వచ్చిందన్నది నేను మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను. సో దీంతో నాకు 2.5 కప్స్ బిర్యానీ రైస్ వచ్చింది. సో నేను నిండా తీసుకున్నానండి, ఏదైతే మెజరింగ్ గ్లాస్ తీసుకున్నానో దానికి. సో అప్రాక్సిమేట్గా హాఫ్ వచ్చింది, అంటే 2 గ్లాసెస్ కంప్లీట్గా వచ్చి ఇంకొక హాఫ్ గ్లాస్ వచ్చిందనమాట. అంటే దీనికి మనకి గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ చొప్పున మొత్తం 5 గ్లాసెస్ వాటర్ పడుతుంది. సో ముందుగా ఏం చేయాలి అంటే రైస్ కుక్కర్లో పెట్టుకున్న వాళ్ళైతే కుక్కర్లో, లేదంటే విడిగా బాయిల్ చేసుకోవాలనుకుంటే కొంచెం మందపాటి గిన్నెలో 5 కప్స్ వాటర్ని బాయిల్ చేసేసుకుని సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మనం ఈ రైస్ని కుక్ చేసేసుకోవచ్చు. బట్ నేనైతే వెజిటబుల్స్ అన్నీ వేసి దీన్ని రెడీ చేస్తున్నాను నా స్టైల్లో. దీనికోసం నేను కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇది నేను హోమ్ మేడ్ అండి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయని చెప్పేసి నేను మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువ యూజ్ చేయను. అండ్ ఈ రైస్లో మనకి వద్దు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా స్కిప్ చేసేయచ్చు, అది కూడా వాడాల్సిన అవసరం లేదు. చాలామందికి ఫ్లేవర్ నచ్చదు, ఇంట్లో పెద్దవాళ్ళు తినరు అనుకుంటే మీరు దాన్ని కూడా అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 6 వరకు నేను పచ్చిమిర్చి జీలకర్రని యాడ్ చేశాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా క్యూబ్డ్గా కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 వేసానండి. అంటే చిన్న చిన్నగా వేస్తే ఏమవుతుంది అంటే రైస్ కుక్ అయ్యే టైంకి ఆ ఆనియన్స్ అన్నీ కూడా మనకి కనిపించట్లేదు రైస్లో, అందుకని నేను కొద్దిగా క్యూబ్ సైజులో యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద వేసుకోవచ్చు, లేదా ఇంకా చిన్నగా వేసుకోవచ్చు, మీ ఆప్షన్. అండ్ ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మీరు చేసుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయి. వెజిటబుల్స్ పచ్చి పచ్చిగానే ఉంటాయి అన్నమాట, వేగవు. అండ్ మనం కుక్కర్ పెట్టేస్తాం ఉడికిపోతుంది కదా అనుకుంటాం, కానీ వేగిన టేస్ట్ వేరు, ఉడికిపోయిన టేస్ట్ వేరు. సో ఇవి కూడా కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యి ఉల్లిపాయలు ఒకదానికొకటే సెపరేట్ అయిపోతూ ఉన్నప్పుడు దీంట్లోకి రిక్వైర్డ్ వెజిటబుల్స్ మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం రెగ్యులర్గా బీన్స్, పొటాటో, క్యారెట్ వాడతానండి. అంతకుమించి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయాలి. మీకు ఎవరికైనా ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. క్యాప్సికమ్ నా దగ్గర అప్పుడు టైంకి అవైలబుల్ లేదు కాబట్టి నేను వాడలేదు. అండ్ అలాగే ఇందులో మనం కావాలి అంటే పన్నీర్ వేసుకోవచ్చు. బట్ వాడు ప్యాకెట్లో సోయా చంక్స్ ఇచ్చాడు కదండి, నేను ఆ సోయా చంక్స్ని కూడా లాస్ట్లో యాడ్ చేశాను. మీ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కనుక కంప్లీట్ ప్రొసీజర్ అనేది మీకు అర్థమవుతుంది. మన ఇంట్లో ఉన్న కేవలం ఇంగ్రీడియంట్స్ తోటి ఈ రైస్ని, ఈ బిర్యానీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. షాపింగ్స్ చేసేసి ఖర్చు పెట్టి మొగుడు దెబ్బలు కూడా తినక్కర్లేదు. సో వీటన్నింటినీ కవర్ చేసి మూత పెట్టుకుని ఒకసారి బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా లైట్గా ఉడికాయి అని అనిపించిన తర్వాత దీనిలోకి మనం
వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇందాక ఏదైతే గ్లాస్ తోటి రైస్ని మెజర్ చేశానో అదే గ్లాస్ తోటి వాటర్ని పోస్తున్నాను. నేను 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్లోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బిర్యానీ రైస్లో కూడా సాల్ట్ వేడి యాడ్ చేసి ఇవ్వలేదు కాబట్టి రైస్కి వెజిటబుల్స్కి సరిపడిన సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని మనం ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి జస్ట్ కొద్దిగా వాటర్ డ్రాప్ చేతిలో వేసుకుని టేస్ట్ చూసుకోండి. మీకు టేస్ట్కి సరిపోయింది అంటే ఓకే, లేదంటే మీరు మళ్ళీ ఇంకొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ కవర్ చేసి వాటిని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ఏదైతే ప్యాకెట్లోంచి ఓపెన్ చేసి పెట్టామో ఆ సోయా చంక్స్ని యాడ్ చేసుకోవాలి. అండ్ దాంట్లోనే వెంటనే మనం ఈ ఏదైతే బిర్యానీ రైస్ ఉందో మిక్స్ చేసేసిన రైస్, ఆల్ స్పైసెస్ మిక్స్డ్ రైస్, ఇన్స్టెంట్ రైస్, దాన్ని మనం యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో గ్రాడ్యువల్గా స్లోగా ఆ రైస్ని అందులోకి వేసుకొని కలిపేసుకోవాలి. మనకి 2.5 కప్స్ రైస్ వచ్చిందండి. అంటే అప్రాక్సిమేట్గా 3 పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు తినచ్చు, లేదంటే ఒక 4 పెద్దవాళ్ళకి సరిపోతుంది. అది కూడా విత్ కర్రీ అయితే కనుక, లేదంటే ఇంకొక మనిషి తినచ్చు. సో ఇప్పుడు దీన్ని బాగా కలిపి పెట్టేసుకున్న తర్వాత సాల్ట్ ఫైనల్ చెక్ చేసేసుకుని, సాల్ట్ కూడా సరిపోయింది అనిపించిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ సరిపోలేదు అనుకున్న వాళ్ళు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కలిపేసుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని, ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటారండి. బట్ టేస్టింగ్ సాల్ట్ కూడా ఈ మధ్య న్యూస్లో ఎక్కువ వాడొద్దు, క్యాన్సర్ కారకం అంటున్నారు కాబట్టి ఇంట్లో చేసుకునే దాంట్లోనైనా అవాయిడ్ చేస్తే కనుక మనం ఈ హెల్త్ బెనిఫిట్స్ అనేది పొందొచ్చు. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారాక జస్ట్ ఓపెన్ చేసి చూసుకుంటే యమ్మీ అండ్ కలర్ఫుల్ బిర్యానీ చాలా బాగుందండి. వాసనకైతే నాకు నోరు ఊరిపోతుంది. జస్ట్ కలిపితే బిర్యానీ దగ్గర పడడం కానీ, లేదంటే బిరుసుగా అయిపోవడం, ముద్దగా అయిపోవడం ఏమీ లేదండి. ఎగ్జాక్ట్గా కప్పుకి 2 కప్పులు వాటర్ పోసాను. అండ్ వెజిటబుల్స్కి సరిపడా 1/4 కప్పు వాటర్ని ఎక్స్ట్రా యాడ్ చేశాను అంతే. అసలు రైస్ ఒకదానికొకటి అతుక్కోలేదు, ముద్ద అవ్వలేదు, అలా అని బిరుసుగా కూడా లేదండి. పర్ఫెక్ట్ టెక్స్చర్ తోటి చాలా బాగా వచ్చింది. అండ్ దీంట్లోకి నేను టమాటో ఆలు కుర్మాని తయారు చేశాను. అది కూడా నా స్టైల్లో, ఎక్కువ కష్టపడకుండా. ఆ రెసిపీని కూడా త్వరలో నేను మీకు పోస్ట్ చేస్తాను. అలాగే బిర్యానీ పక్కన మనకి ఎప్పుడు సైడ్ డిష్గా ఉండేది ఆనియన్ రైతా, సో అది కూడా ప్రిపేర్ చేసేసాను. సో ఈ రెసిపీని నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. చాలా వేడిగా ఉందండి, ఊదుకుని మరీ టేస్ట్ చేసేయాలనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ చాలా చాలా బాగుందండి రెసిపీ. నేను టేస్ట్ చేశాను. అలాగే మళ్ళీ వెళ్ళి ఇంకో 2 ప్యాకెట్స్ కొనుక్కొని తెచ్చుకున్నాను. సో ఈ ప్రోడక్ట్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.